హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం గ్రూమింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు గ్రూమింగ్ అంటే ఏంటి? సో గ్రూమింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్కూల్స్ కి వెళ్తారు, కొంతమంది కాలేజెస్ కి వెళ్తారు, లేదంటే డిఫరెంట్ వర్క్స్ కి వెళ్తారు, నెక్స్ట్ మ్యారేజెస్ కి వెళ్తాము, ఫంక్షన్స్ కి వెళ్తాము. సో ప్రతి దానికి ఇక్కడ వెళ్తున్నాం కదా, సో ఈ అన్నిటికీ ఒకేలాగా మనం వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది ఒకేలా ఉండదు కదా, మన ఫిజికల్ అపియరెన్స్ అనేది ఒకలా ఉండదు కదా. సో స్కూల్ కి కాలేజెస్ కి వెళ్తున్నామంటే పర్టికులర్ యూనిఫామ్ అనేది ఉంటుంది. లేదు మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి వెళ్తున్నాము అంటే ఇయర్ రింగ్స్ పెడతాము, మన వే ఆఫ్ డ్రెస్ అయితే చాలా స్టైలిష్ గా ఉంటది. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తుంది అసలు ఈ గ్రూమింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, మన ఫిజికల్ అపియరెన్స్ గురించి అది మనకి డిస్కస్ చేస్తున్నాం. అంటే మన ఫిజికల్ అపియరెన్స్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనము సో ఏంటి, ఒక స్కూల్ కి కాలేజ్ కి వెళ్తాం అనుకో, అదేంటి, అది దేనికోసం గ్రూమింగ్ అవుతున్నాం అంటే, అది దేనికోసం రెడీ అవుతున్నాం, స్కూల్ కి కాలేజ్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. లేదు గ్రూమింగ్ ఫర్ మ్యారేజెస్ అన్నాం అనుకోండి, అంటే అది మ్యారేజెస్ కోసం రెడీ అవుతున్నాం. సో ఈ రోజు మనం డిస్కస్ చేసే గ్రూమింగ్ ఏంటి అంటే జాబ్ పర్పస్. సో మనం జాబ్ కి వెళ్ళేటప్పుడు ఎలాగ రెడీ అవ్వాలి. ఓకే, గ్రూమింగ్ మీన్స్ మన ఫిజికల్ అపియరెన్స్ అనేది జాబ్ కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ గ్రూమింగ్ లో వచ్చేసరికి మెయిన్ గా 3 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫిజికల్ అపియరెన్స్ అని చెప్పుకున్నాం. సో ఈ ఫిజికల్ అపియరెన్స్, సెకండ్ వన్ వచ్చేసరికి హైజీన్, థర్డ్ వన్ వచ్చేసరికి మేనరిజం. ఈ 3 కూడా మెయిన్ గా ఒక హ్యూమన్ అనే వాళ్ళలోనే ఉంటది. అవునా, ఫిజికల్ అపియరెన్స్ అనేది మనలోనే ఉంటుంది. హైజీన్ అనేది మనం ఎలా ఉంటున్నాం, హైజీన్ గా ఉంటున్నామా లేదా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మేనరిజం, మన మేనరిజం ఏంటి. ఓకే, ఈ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. అందులోనే మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫిజికల్ అపియరెన్స్. సో ఫిజికల్ అపియరెన్స్ వచ్చేసరికి నార్మల్ గా మనం ఏమనుకుంటాం, ఫిజికల్ అపియరెన్స్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్స్ వస్తుంది. సో క్లాత్స్ ఒకటే అనుకోవడం చాలా తప్పు. సో ఈ క్లాత్స్ ఫస్ట్ క్లాత్స్ కొత్తాం. ఈ క్లాత్స్ అనేది దానికి వచ్చేసరికి బాయ్స్ అవనివ్వండి, గర్ల్స్ అవనివ్వండి, ఐరన్ క్లాత్స్ అనేవి వేసుకోవాలి. ఏవైతే ఐరన్ చేస్తుంటారో అవి వేసుకోవాలి. నెక్స్ట్ ఫార్మల్ షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్స్, ఫార్మల్ శారీస్, వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎక్కువగా లైట్ కలర్స్, ఎక్కువగా డార్క్ కలర్స్ అనే వాటిని అవాయిడ్ చేయండి. ఎక్కువగా లైట్ కలర్స్ నే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ స్టైల్స్. ఈ హెయిర్ స్టైల్స్ లో కూడా నీట్ గా ఎప్పటికప్పుడు హెయిర్ అనేది వాష్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, ఎప్పటికెప్పుడు నీట్ గా బాయ్స్ అయితే నెక్స్ట్ నీట్ గా కట్ చేసుకోవడం. నెక్స్ట్ గర్ల్స్ వచ్చేసరికి పోనీ టైల్, బన్ ఇవే ఎక్కువగా వేసుకోవాలి. నార్మల్ గా స్టైల్ గా హెయిర్ స్టైల్స్ కూడా ఎక్కువగా వేసుకోకూడదు, వాటిని కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు. నెయిల్స్ వచ్చేసరికి నీట్ గా, ఈ నెయిల్స్ కూడా చాలా క్లీన్ గా ఉంచుకోవాలి. నెక్స్ట్ నీట్ గా కట్ చేసుకోవాలి. ఓకేనా, గర్ల్స్ అయితే ఎక్కువగా నెయిల్ పాలిష్ వేసుకుంటాం కాబట్టి ఆ నెయిల్ పాలిష్ ని కూడా చాలా లైట్ కలర్స్ అనేవి ప్రిఫర్ చేయాలి. అదే మనం ఒకవేళ బ్రైట్ కలర్స్ అనేవి పెట్టుకుంటే అవి మనకి అంతగా చూసే వాళ్ళకి మనం ప్రొఫెషనల్ గా అనిపించవు బ్రైట్ కలర్స్ పెట్టుకుంటే. సో ఎక్కువగా లైట్ కలర్స్, లైట్ పింక్ అవ్వనివ్వండి, వైట్ కలర్ అవ్వనివ్వండి, వీటిని మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాల్సి ఉంటది. ఎక్కువగా బ్లాక్ కానీ రెడ్, సో వీటిని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటది ఎప్పటికైతే మనం జాబ్ కి వెళ్తున్నామో, జాబ్ ఇంటర్వ్యూస్ కి వెళ్తాం. నెక్స్ట్ షూస్ వచ్చేసరికి పాలిష్ చేసిన షూస్ కానీ, సో ఇక్కడ మనం ఏంటి నీట్ గా వాష్ చేసిన సాక్స్ ఇవన్నీ వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఎక్కువగా హీల్స్ అనే వాటిని గర్ల్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే మనం జాబ్ కి వెళ్తాము. సో ఇవంతా ఏంటి అంటే, నెక్స్ట్ వచ్చేసరికి గర్ల్స్ కి వచ్చేసరికి మేకప్. సో మేకప్ వచ్చేసరికి ఐలైనర్ లైట్ గా పెట్టుకోవచ్చు, కార్డ్ గా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ ఐబ్రోస్ కి ఇవన్నిటికి మనం ఏం చేయాలి, ఇక్కడ కొంతమంది కలర్స్ చేస్తారు, ఇక్కడ పింక్ కలర్ కానీ, సో లైట్ కలర్ చేయొచ్చు కానీ మరి డార్క్ గా గ్రీన్ కానీ, బ్లాక్ కానీ, నెక్స్ట్ రెడ్ కానీ, సో ఇలాంటి బ్రైట్ కలర్స్ అనే వాటిని మనం ఏం చేయాలంటే అవాయిడ్ చేయాలి. ఓకేనా, మనం న్యాచురల్ గా కనపడడానికి ట్రై చేయాలి. ఎక్కువగా చెప్పాను కదా, ఎక్కువగా బ్రైట్ గా కనిపిస్తే మనం అంత ప్రొఫెషనల్ గా కనిపించం, అట్రాక్టివ్ గా కనిపిస్తాం కానీ ప్రొఫెషనల్ గా కనిపించం. కానీ మనం చూడడానికి ఎలా ఉండాలంటే ప్రొఫెషనల్ గా ఉండాలి. సో మేకప్ కూడా చేసుకునేటప్పుడు చాలా చేస్తామా లేదా అన్నట్టు నేచురల్ గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ పోస్టర్ అంటే మన వే ఆఫ్ లుకింగ్ ఎలా ఉంటుంది, సో మన ఐ కాంటాక్ట్ ఎలా ఉంటుంది, సో మనం ఎవరైతే మాట్లాడుతున్నా వాళ్ళతో స్ట్రైట్ గా మాట్లాడుతున్నా, వాళ్ళు స్ట్రైట్ గా చూస్తున్నామా లేదా, మన హ్యాండ్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది. ఓకే, సో మన హ్యాండ్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, మన వే ఆఫ్ స్టాండింగ్ పొజిషన్ ఎలా ఉంటుంది. ఓకేనా, సో పోస్టర్ వచ్చేసరికి మెయిన్ గా వే ఆఫ్ స్టాండింగ్ ఎలా ఉంటుంది, సో స్ట్రైట్ గా నిల్చుంటున్నామా లేదా బెండ్ అయి నిల్చుంటున్నామా, మన హ్యాండ్స్ దేని మీద పెట్టాము, సో ఎలా నిల్చుంటున్నాము, హ్యాండ్స్ ఇలా కట్టుకొని నిల్చుంటున్నామా, ఇలా నిల్చుంటున్నాము. సో ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క అపియరెన్స్ లో చాలా ఇంపార్టెంట్ కదా.
సో ఈ అపియరెన్స్ అనేది చూడండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్తే గుడ్ ఇంప్రెషన్ అని అంటారు. అంటే మనం ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఏమవుతుంది, మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే ఫస్ట్ వెళ్ళగానే సో పై నుండి కింద వరకు చూస్తారు మన వే ఆఫ్ లుకింగ్ ఎలా ఉంది, మన వే ఆఫ్ డ్రెస్సింగ్ ఎలా ఉంది. సో దాని ద్వారానే మనకి ఫస్ట్ గా ఇంప్రెషన్ అనేది గుడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. సో అందుకనే అపియరెన్స్ అనేది చాలా గుడ్ గా ఉండాలి, చాలా క్లీన్ గా, చాలా మనం లైట్ కలర్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి, ఫార్మల్ డ్రెస్సెస్ ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. సో ఇది ఫస్ట్ వన్ అపియరెన్స్. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే హైజీన్. ఈ హైజీన్ అనేది అంటే ఏంటి అంటే క్లీన్ గా ఉండడం, ప్యూరిటీగా ఉండడం. సో మనము క్లీన్ గా ఉండడమే కాకుండా మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్కి వెళ్తాం, ఒక జాబ్కి వెళ్ళేటప్పుడు మన సరౌండింగ్స్ కూడా నీట్ గా హైజీన్ గా ఉంచుకోకపోతే చూసే వాళ్ళు కూడా చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది కదా. సో ఈ యొక్క హైజీన్ అనే టాపిక్ కూడా మనకి గ్రూమింగ్ లో చాలా అవసరం అన్నమాట. ఫిజికల్ అపియరెన్స్ అంటే మన అపియరెన్సే కాదు, మన వే ఆఫ్ డ్రెస్సింగ్, మన వే ఆఫ్ స్టైల్ ఇది మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా హైజీన్ గా ఉంచుకోవడం. సో నీట్ గా హ్యాండ్ వాష్ చేసుకుంటున్నామా లేదా, తినక ముందు తిన్నాక ఓకే శానిటైజర్ తో హ్యాండ్ వాష్ చేసుకోవడం, నీట్ గా ప్రతిరోజు స్నానం చేయడం, ఓకేనా. నెక్స్ట్ హెయిర్ కూడా ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఓకే హెడ్ బాత్ చేయాలి. నెక్స్ట్ సో ఈ సరౌండింగ్స్ కూడా ఎప్పటికప్పుడు మనం ఏంటి, సో అక్కడ ఏమైనా చెత్త ఉంటే, ఆ డస్ట్ ఏమైనా ఉంటే అది తీసి పడేయడము, ఇవన్నీ కూడా మనకి సెకండ్ టాపిక్ హైజీన్ లో వస్తాయి. అదే విధంగా థర్డ్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మేనరిజం. ఓకేనా, మేనరిజం అనేది ఏంటంటే కొంతమంది మేనరిజం ఎలా ఉంటది అంటే ఎదుటి వాళ్ళ ముందు మాట్లాడడానికి చాలా భయపడతారు. సో ఎదుటి వాళ్ళ ముందు మాట్లాడడానికి భయపడితే మనకి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఇంటర్వ్యూస్ చేస్తారు, వాళ్ళ ముందు మనకు మాట్లాడటం భయం అయితే మనం అసలు ఎలాగ మనం ఆ జాబ్ అనేది మనం సంపాదించగలం. సో అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకున్న మేనరిజమ్స్ లోన సో ఏదో ఒక బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాము, లేదంటే సమ్ హ్యాండ్స్ అనేవి ఇలా 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 ఏదో, సో హ్యాండ్ మూవింగ్ కూడా అంత కరెక్ట్ గా ఉంటుంది. సో మన మేనరిజమ్స్ ఏమైతే ఉన్నాయి, సో మనకి ఉన్న గుడ్ మేనరిజమ్స్ ఏంటి, అదేవిధంగా బ్యాడ్ మేనరిజమ్స్ ఏంటి. ఒకవేళ బ్యాడ్ మేనరిజమ్స్ ఉంటే వాటిని మనం ఎక్కువగా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇవన్నీ కూడా ఈ 3 టాపిక్స్ కూడా, ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నా అపియరెన్స్ చెప్పుకున్నాం, సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాము హైజీన్ చెప్పుకున్నాం, థర్డ్ వన్ వచ్చేసరికి మేనరిజం చెప్పుకున్నాం. ఈ 3 టాపిక్స్ ఎప్పుడైతే మనము నీట్ గా ఫాలో అవుతామో అప్పుడే మనం కరెక్ట్ గా ఏంటి జాబ్ కి గ్రూమింగ్ అంటే కరెక్ట్ గా ప్రిపేర్ అవుతున్నాం అని అర్థం. మెయిన్ గా ఈ గ్రూమింగ్ అంటే ఏంటంటే మనం ప్రిపేర్ అవ్వడం. సో మనం తీసుకున్న గ్రూమింగ్ టాపిక్ ఏంటి, జాబ్ కి ప్రిపేర్ అవ్వడం. సో జాబ్ కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ వన్ వచ్చేసరికి వే ఆఫ్ డ్రెస్సింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి హైజీన్ గా ఉంటున్నామా లేదా, మనం ఉన్న సరౌండింగ్స్ హైజీన్ గా ఉంటున్నాయి లేదా, థర్డ్ వన్ వచ్చేసరికి మేనరిజమ్స్. సో మనం ఉన్న మేనరిజమ్స్ ఏంటి, మనం వాటిని ఎలా కంట్రోల్ చేస్తాం, ఓకేనా. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే జాబ్ కి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే జాబ్ లో ఉంటున్నారో, ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ పాటించాలి. ఓకే, సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్.